హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి సింపుల్గా రసం ఎలా పెట్టాలనేది నేను మీకు చూపిస్తున్నానండి. చింతపండు రసం అనేది నేనైతే పెట్టట్లేదు, మా అత్తయ్య గారు పెడుతున్నారు. చాలా బాగా చేస్తారు వంటలు ఆవిడ. చింతపండు రసం చాలా బాగా పెడతారనమాట మా అత్తయ్య గారు. అందుకోసం నేను ఈరోజు మీకు చూపించడం కోసం ఆవిడతోనే రసం పెట్టిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా రసం పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ముందుగా మనకి కావాల్సినంత చింతపండు తీసుకోవాలి. ఎండుమిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా అనేది దంచి పెట్టుకున్నాం ఫ్రెష్గా. కరివేపాకు, ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా కచ్చాపిచ్చిగా దంచి అలా పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసేసరికి మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనకి రసంకి తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగానే ముందుగా కచ్చాపిచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేయాలి. ఇప్పుడు జీలకర్ర అయితే వేస్తున్నారు చూడండి. ఆవాలండి, సారీ జీలకర్ర కాదు ఆవాలు. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా వేగిపోయినాయి కదండి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా తిప్పుకొని కాస్త వేగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ కరివేపాకు వేగిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా చిటికుడు అంటే చిటికుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని మొత్తం ఫ్రై అవ్వాలి. వెండి మిరపకాయల్లో వచ్చే గింజల్ని కూడా వేసుకోవాలండి. అవి కొంతమంది తీసేస్తారు, మంట ఉంటుందని. కానీ మనకి రసం అక్కడక్కడ ఈ ఎండుమిరపకాయ గింజలు కూడా తగిలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకని ఆ గింజలు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ అవి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మొత్తం ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టి కాసేపు ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. తాలింపు వాసన అనేది పోకుండా మూత పెట్టుకోవాలి. ఇంకో పక్క మేము దొండకాయ ఫ్రై చేసుకుంటున్నామండి రసంలోకి కాంబినేషన్గా. ఇవి మొత్తం ఇలా ఫ్రై అయినాయి కదండి, చూసారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపులోనే చింతపండు వేసుకోవాలండి. ఈ రసం సీక్రెట్ అదేనండి, టేస్ట్గా ఉండటం కోసం ఈ సీక్రెట్ అదే. కొంతమంది రసంకి పెట్టాలంటే చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసి పోస్తారు. అలా కాకుండా ఇలా తాలింపులోనే చింతపండు వేసుకుని ఇలా ఫ్రైలో వేయించుకోవాలండి. తాలింపులో చింతపండును కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత చింతపండు అనేది మొత్తం ఇట్లా మగ్గుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్పు కూడా వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చింతపండు ఉడకాలి కదండి. చూసారు కదండి, చింతపండు అనేది చాలా మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు మనం రసంకి సరిపడా వాటరు, మేము వేసుకున్న చింతపండుకి 2 లీటర్ల వరకు వాటర్ పడతాయండి. మేము ఇప్పుడు వాటర్ అనేది వేసుకుంటున్నాము. ఇలా వాటర్ అంతా పోసిన తర్వాత ఇంకా ఒకసారి తిప్పుకొని కాసేపు మరిగించుకోవాలి. మేము ఇప్పుడు ఒక 2 లీటర్లు వాటర్ పోసాం కదండి, ఒక 1/2 లీటర్ వాటర్ వరకు మరిగిపోవాలి. అలా మరిగించుకుంటాము. దీనిలో మేము కారం ఏమీ వేయమండి, ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. అందుకే మేము ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువగానే తీసుకున్నాము. దానిలో వచ్చే విత్తనాలు కూడా వేస్తాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదండి. మరుగుతుంది కదా, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ అనేది మరిగే వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మరిగినాయి కదా. ఇప్పుడు మనం ఇట్లా సగం వరకు మరిగిన తర్వాత, సగం కాదులండి, ఒక 1/2 వంతు మరిగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపి పొడి చేసుకున్నది ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు వేసుకుని ఈ పొడి కూడా వేసిన తర్వాత మళ్ళీ కాసేపు మరిగించుకోవాలి. మేమైతే లాస్ట్లో కొత్తిమీర కూడా వేయమండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. కావాలంటే కొత్తిమీర వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. రసం రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, కారం వేసినట్టు కనపడుతుంది కదండి. కానీ కారం అయితే వేయలేదు మేము, అన్నీ ఇవి మరిగి ఇలా అయ్యింది.
వేడి వేడి అన్నంలో కాస్త ముద్దపప్పు వేసుకుని రసం పోసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకైతే ఈ రసం టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.